డార్లింగ్ చాలా కాలం తర్వాత మన డార్లింగ్ ప్రభాస్ ను ఒక ఫుల్ లెంత్ హర్రర్ కామెడీలో చూడటం చాలా కొత్తగా అయితే ఉంది. బాహుబలి సలార్ లాంటి సీరియస్ సినిమాల తర్వాత ప్రభాస్ మళ్ళీ తన పాత కామెడీ టైమింగ్ తో వింటేజ్ లుక్ లో అదరగొట్టేశారు డార్లింగ్. అసలు రాజసభ ప్యాలెస్ ఎంట్రీ సీన్ అయితే ఫ్యాన్స్ కి పోనకాలే. ఇంతకీ స్టోరీ ఏంటంటే రాజా అలియాస్ రాజసభ అంటే ప్రభాస్ తన నానమ్మ గంగాదేవి అంటే జరీనా వహాబ్ ని ప్రాణంగా చూసుకుంటాడు. ఆమెకి అల్జిమర్ అనే వ్యాధి అయితే ఉంటుంది డార్లింగ్. కానీ తన భర్త కనకరాజు అంటే సంజయ్ దత్ ను మాత్రం మర్చిపోదు. తన తాత ఆచూకీ కోసం వెతికే క్రమంలో రాజా ఒక భయంకరమైన ప్యాలెస్ లోకి అయితే వెళ్లాల్సి అయితే వస్తుండాలి. అక్కడ ఉన్న క్షుద్ర శక్తులు కనకరాజు గతం ఏమిటి, తన కుటుంబాన్ని రాజా ఎలా కాపాడుకున్నాడు అనేది మిగతా స్టోరీ డార్లింగ్. రాజసభ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే చాలా కాలం తర్వాత ప్రభాస్ పాత డార్లింగ్ కాలం నాటి వింటేజ్ లుక్ మరియు కామెడీ టైమింగ్ అలరించారు. సినిమా మొత్తం తన భుజాలపై అయితే మోసారు డార్లింగ్. మొదటి సగం కంటే సెకండ్ హాఫ్ ముఖ్యంగా లాస్ట్ 40 నిమిషాల క్లైమాక్స్ యాక్షన్ మరియు విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అక్కడక్కడ వచ్చే కొన్ని హర్రర్ సీన్లు మరియు తమన్ బీజిఎం అయితే థియేటర్ లో మంచి అనుభూతిని అయితే ఇస్తాయి డార్లింగ్. క్లైమాక్స్ సీన్ అయితే హాస్పిటల్ సీక్వెన్స్ మరియు క్లైమాక్స్ ఫ్యాన్స్ కి అయితే ముందు భోజనం అయితే పెడుతుంది డార్లింగ్. ఒక సీన్ లో నేలపై ఉన్న దాన్ని క్లీన్ చేసే విజువల్స్ చాలా ఘోరంగా ఉన్నాయని భావించే వాటిని బ్లాక్ అండ్ వైట్ లోకి అయితే మార్చారు డార్లింగ్. ఒక వ్యక్తి తల నరికేసి నిడివి తగ్గించి కేవలం 4 సెకండ్ల ఫ్లాష్ విజువల్స్ కి అయితే మార్చారు. సినిమా ఎండింగ్ లో అయితే రాజసభ టు సర్క్యూస్ 1935 అని టైటిల్ కూడా అనౌన్స్ చేశారు డార్లింగ్. టైటిల్ లో ఉన్న 1935 సంవత్సరాన్ని బట్టి పాటు పూర్తి స్థాయిలో పీరియడిక్ డ్రామాగా సర్కస్ నేపథ్యంలో ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. సినిమా లాస్ట్ 40 నిమిషాలు మొత్తం ఒక పాడుబడిన హాస్పిటల్ నేపథ్యంలో సాగుతుంది. రాజా తన నానమ్మను కాపాడుకోవడానికి క్షుద్ర శక్తులతో మరియు విలన్ మనుషులతో పోరాడే సీన్ చాలా ఇంటెన్సిటివ్ గా అయితే ఉంటుంది డార్లింగ్. ఇక్కడ ప్రభాస్ మాస్ అవతారం అయితే కనిపిస్తుంది. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా స్టైలిష్ గా అయితే ఉంటుంది డార్లింగ్. క్లైమాక్స్ లో అసలైన ట్విస్ట్ సంజయ్ దత్ క్యారెక్టర్ ద్వారా అయితే రివీల్ అవుతుంది. ఆయన ఆత్మగా లేదు ఒక పవర్ఫుల్ ఎలిమెంట్ గా రాజాకు ఎలా తోడయ్యారు అనేది క్లైమాక్స్ లో అయితే హైలైట్ డార్లింగ్. ప్రభాస్ మరియు సంజయ్ దత్ ఒకే ఫ్రేమ్ లో కనిపించే సీన్లు థియేటర్ లో విజిల్స్ అయితే వేపిస్తాయి. క్లైమాక్స్ షూట్ చేయడానికి మేకర్స్ దాదాపు 20 రోజులకు పైకైతే సమయం తీసుకున్నారు. క్లైమాక్స్ లో వాడిన డార్క్ థీమ్ లైటింగ్ మెరుపులు సినిమా మూడ్ అయితే పెంచాయి. తమను అందించిన బీజియం క్లైమాక్స్ యాక్షన్ సీన్లు స్థాయిని అయితే మరో మెట్టు పైకైతే తీసుకెళ్లారు డార్లింగ్. సినిమా ఎండింగ్ లో హ్యాంగ్ ఓవర్ పాయింట్ ఇదే డార్లింగ్. స్టోరీ ముగిసింది అనుకున్న సమయంలో 1935 నాటి ఒక పాత సర్కస్ కంపెనీకి సంబంధించిన మిస్టరీని అయితే రివీల్ చేస్తారు. రాజసభ వంశానికి ఆ సర్కస్ కి ఉన్న సంబంధం ఏంటి, పార్ట్ 2 లో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుంది అనే హింట్ ఇచ్చే సినిమాని అయితే ముగించారు డార్లింగ్. ప్రభాస్ విలన్లను కొడుతున్నప్పుడు వచ్చే స్లో మోషన్ సెట్స్ మరియు ఆయన బాడీ లాంగ్వేజ్ పాత పిల్ల రోజులను అయితే గుర్తు చేస్తుంది. ప్యాలెస్ వాతావరణంలో చీకటి లైటింగ్ మధ్య జరిగే ఈ ఫైట్ చాలా గ్రిప్పింగ్ అయితే ఉంటుంది డార్లింగ్. నీటిలో ఒక భారీ మసలుతో ప్రభాస్ చేసే పోరాటం థియేటర్ లో ప్రేక్షకులను అయితే ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ వార్నర్ విఎఫ్ఎక్స్ మరియు స్టంట్ కొరియోగ్రఫీ హాలీవుడ్ తరహాలో ప్రయత్నించారు. ప్రభాస్ ఫిజిక్ కి ఈ సీన్ బాగా సెట్ అయింది డార్లింగ్. క్లైమాక్స్ లో వచ్చి ఈ ఫైట్ చాలా బాగా అయితే ఉంటుంది. ఆపరేషన్ థియేటర్ మరియు హాస్పిటల్ క్యారెక్టర్ లో ప్రభాస్ చేసే ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రభాస్ వాడే ఆయుధాలు ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్ పక్క మాస్ ఆడియన్స్ కోసం డిజైన్ చేసినట్లయితే ఉంటుంది. దెయ్యాల కోట్ల ఫైట్ హర్రర్ కామెడీ కాబట్టి కొన్ని ఫైట్స్ విచిత్రంగా అయితే ఉంటాయి. కనిపించిన శక్తులతో ప్రభాస్ పోరాడే సీన్లు కామెడీగా ఉంటున్న యాక్షన్ పరంగా అయితే థ్రిల్ అయితే ఇస్తాయి డార్లింగ్. గాలిలో ఎగరడం విలన్లను గోళ్లకు కొట్టడం వంటి సీన్లు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి డార్లింగ్. సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా ప్రభాస్ కామెడీ టైమింగ్ హీరోయిన్స్ తో ట్రాక్ సరదాగా సాగిపోతుంది డార్లింగ్. కానీ అసలైన సినిమా సెకండ్ హాఫ్ లోనే మొదలవుతుంది. సంజయ్ దత్ ఎంట్రీ ఇవ్వడం, పాత ప్యాలెస్ మిస్టర్ రివీల్ అవ్వడం ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా మార్చాయి. తమను అందించిన బీజియం సినిమాని ఇంకో లెవెల్ కి అయితే తీసుకెళ్లింది డార్లింగ్. ఫైనల్ గా సినిమా ఎలా ఉందంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే పండుగ డార్లింగ్. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ ని చాలా హుషారుగా కామెడీ చేస్తూ వింటేజ్ లుక్ లో చూడటం చాలా బాగుంటుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఎదిరిపోయింది డార్లింగ్. నాటి మరో కామెడీ అక్కడక్కడైతే నవ్విస్తుంది. హర్రర్ సీన్లు పెద్దగా భయపెట్టవు కానీ థ్రిల్ అయితే ఇస్తాయి. కథలో పెద్దగా పట్టుదలం అయితే లేదు. పాత హర్రర్ కామెడీ సినిమా లాగే అనిపిస్తుంది కానీ ప్రభాస్ క్రేజ్ వల్ల సినిమా అయితే నిలబడింది డార్లింగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా ఉన్న సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్ యాక్షన్ సీన్లు అయితే సినిమాని అయితే నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లింది డార్లింగ్. ఇంతకీ మూవీ ఎన్నిసార్లు చూడొచ్చు అంటే ప్రభాస్ వేరాన్ని అయితే మీరు ఖచ్చితంగా 2-3 సార్లు అయితే చూడొచ్చు. లుక్స్ క్లైమాక్స్ ఫైట్స్ కోసం మళ్ళీ అయితే చూడాలనిపిస్తుంది డార్లింగ్. ఫ్యామిలీతో అయితే హర్రర్ కామెడీ కాబట్టి పిల్లలతో ఒకసారి హ్యాపీగా అయితే వెళ్ళి చూడొచ్చు. బోర్ కొట్టకుండా అయితే సాగిపోతుంది డార్లింగ్. సాధారణ ప్రేక్షకులు అయితే 1-2 సార్లు అయితే చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు డార్లింగ్. నా సలహా ఏంటంటే సినిమాను మరీ భారీ అంచనాలంటే లైక్ సలార్ లేదా కలికి రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా ఒక ఎంటర్టైనింగ్ హర్రర్ సినిమా చూడాలనుకుని వెళ్తే అయితే మీకైతే బాగా అయితే నచ్చుతుంది డార్లింగ్. ఇక ఇది డార్లింగ్ ది రాజసభ మూవీ గురించి నా హానెస్ట్ రివ్యూ అయితే. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి డార్లింగ్. మీకు ఈ సినిమా ప్రభాస్
విజువల్స్ మీకు నచ్చిందా లేకపోతే యాక్షన్ నచ్చింది అనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి అని ఎవరైతే మూవీ చూసారో 5కి ఎంత రేటింగ్ ఇస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. దానికి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను డార్లింగ్. మీరు కనుక ప్రభాస్ ఫ్యాన్ అయితే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. లేదా మీరు కనుక మూవీ లవర్స్ అయితే కింద ఈ మూవీ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి డార్లింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ అండ్ అవర్ సపోర్ట్ అండ్ టాటా బై బై సీ యూ డార్లింగ్. అలాగే నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే కలుద్దాం.